ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు की జై. నిసర్గదత్త బోధ ఐ యామ్ దట్ అనే గ్రంథం నుండి చూస్తూ వచ్చాము. ఆ గ్రంథం అధ్యయనం పూర్తయింది. తరువాత గత 2 వారాలుగా పునరాలోకనం మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. దానికి ముందుగా కొందరు మహాశయులు తెలియజేసినటువంటి వారి అభిప్రాయాల్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మంతెనవారిపాలెం శారదమ్మ గారు. ఓం సద్గురవే నమః. సర్వులకు విజ్ఞానమొసగిన శాంతమూర్తి, వివిధ రూపాల వెలుగొందు వేదవేద్య, మిమ్ము వర్ణింపతరమౌని నిర్మలాత్మ, శ్వేతపురవాస గురుదేవ వందనములు. అయ్యా మీకు నమస్కారం స్వామి. అయ్యా నిసర్గదత్త మహారాజు గారి బోధ అయిన తర్వాత నాకు కొత్త ఏమీ అనిపించలేదు. మీరు ఇంతకాలం నుంచి చెప్పిందే బలపడింది. రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో అని చెప్పిన మహారాజు గారు అది నేను అని చెప్పిన, మీరు ఆగు చూడు అని చెప్పింది అన్నీ ఒక్కటే అనిపిస్తున్నది. ఇది ఆగితేనే అవన్నీ తెలుస్తున్నాయ్యా. బోధ గాని బాధ గాని వేరుగా నాకు వేరుగా అనిపిస్తున్నది. ఇది ఇట్లా ఉంటే ప్రాణ కదలికలను కూడా మనసు గమనిస్తున్నది. ప్రాణం బయటికి వెళ్లే మార్గాలన్నీ చూసి వస్తున్నది. ఒకటేమో ఎన్నెముకలోంచి అతి భయంకరంగా పైకి లేగుతున్నది. అది చాలా బాధగా ఉంది, చెప్పడానికి వీల్లేనంత బాధగా పైకి లేచి పైదాకా వచ్చి మళ్ళీ గుట్టుకుని ఆగుతున్నది. ఇంకోటి ఏమో గుండెకి ఊపిరి అందదు, అది ఒక మార్గం, అది కూడా పోయే మార్గం ఒకటి. ఇంకోటి ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మొత్తం కింద కొట్టేస్తున్నది గాలి అంతా, ఒక గాలిలాగా అదొకటి. ఇన్ని అయినా కూడా వెళ్లకుండా మళ్ళీ అన్ని ఆగి మళ్ళీ అన్ని పైకి వస్తున్నాయి. ఇదంతా కూడా వేరుగా సాక్షిగా చూస్తా ఉన్న నాకు గమనికగానే ఉంది. ఇదేమన్నా ఒక్కోసారి వెళ్ళి ఆగిన దాని దగ్గరికి వెళ్ళి అది నేను అనిపిస్తున్నది, మళ్ళీ యువతలకు వచ్చి నేను సాక్షిని అంటున్నది. ఇదంతా కూడా చాలా బాగుందయ్యా. బోధలు ఎన్ని బోధలు విన్నా గాని దాని వివరణ మాత్రం ఏం తెలవట్ల. అది నేను అనిపిస్తున్నది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇటువంటి స్థితిని కలుగజేసిన మీకు అనేక వందనములయ్యా. స్వామి నమస్కారం. అది ఇప్పుడు మంతెనవారిపాలెం కనుమూరి విజయమ్మ గారు. గురువు గారికి నా నమస్కారములు స్వామి. రమణ మహర్షి గారి నిన్ను నువ్వు తెలుసుకో అని నా నిసర్గదత్త మహారాజు గారు చెప్పిన గురువు యందు విశ్వాసము ఉంచుతున్నాను స్వామి. మీ బోధలు కూడా ఈ మనస్సును బాగా హత్తుకున్నవి స్వామి. మనస్సు అప్పుడప్పుడు వికారము చెందినా నాకేమీ కలుగలేదు, నేను ఎప్పుడు అది అయి ఉన్నాను స్వామి అని గుర్తుకొస్తున్నది స్వామి. రోజు జరిగే వ్యవహారములో కూడా సాక్షి భావన కుదురుతున్నది స్వామి. జ్ఞానములో కూడా స్థిరత్వము కుదురుతున్నది స్వామి. నేను ఇలా ఆనందముగా శాంతముగా ఉండటానికి మీ కరుణే స్వామి.
మీ పాద పద్మములకు నా నమస్కారములు స్వామి. ఇప్పుడు కాజీపాలెం పార్వతి గారు. స్వామి గారి పాద పద్మములకు అనంత కోటి నమస్కారములు. నిసర్గదత్త గారి బోధనలో గురువు గారి చెప్పినది నేను చేసి చూశాను, అనుభవం పొందాను అని చెప్పారు. ఇక్కడ కూడా ఏ శాస్త్ర జ్ఞానము లేకపోయినా గురువు గారి మీద విశ్వాసముతో స్వామి బోధల ద్వారా సాధన జరిగింది. ఎక్కువ వ్యవహారంలో చూసుకుంటూ సాక్షిభావంగా ఉండటం జరిగింది. ఎప్పుడు గురువు నా వెన్నంటే ఉన్నారు అనిపిస్తుంది. ఇప్పుడు అనుశోకం తగ్గి ఎక్కువ శాంతంగా హాయిగా ఉంటుంది. అంతా గురు అనుగ్రహంగా భావిస్తాను. స్వామి గారి పాద పద్మములకు నమస్కారములు. ఇప్పుడు బుద్ధాం పద్మావతి గారు. నిసర్గదత్త బోధ సారాంశము: గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నిసర్గదత్త మహారాజుకి నమస్కారం. గురువులాగా గృహస్థాశ్రమంలో ఉండి సాధన ద్వారా జీవన్ముక్త స్థితిని పొంది వ్యవహారం చేస్తూ ఆ స్థితిని పొందటం అనే అంశాలపై చాలా స్పష్టమైన మార్గదర్శకత్వం చేశారు. బోధవాడిది నమ్మకం నాది అన్నారు. ఇక్కడ మనసుకు కూడా ఇలా అనిపించింది. గురువు దోవ అంటే నడక చూపించారు, చూపిస్తూ ఉన్నారు. నడిచాను, గమ్యం చేరాను. నడక నాది, మనసు మీద నమ్మకం పెరిగింది, గురువు మీద విశ్వాసం పెరుగుతూనే ఉన్నది. వారు తమ అనుభవంలో విషయాలే బోధగా జవాబులు చెప్పుచూ ఉన్నారు. ధైర్యంగా అనిపించింది ఇక్కడ మనసుకి. గ్రంథాలు శాస్త్రము చదవలేదు, చదువు కూడా తక్కువ అని భయం ఉండింది. వారు ధైర్యాన్ని ఇచ్చారు. అనుభవంతో చూస్తూ ఉన్నది ఉన్నట్లుగా సత్యంగా చెబుతూ అనిపించింది. ఎంత గొప్ప గురువైనా శిష్యునిలో తపన లేకపోతే సహాయం చేయలేరు అన్నారు. తపన ఉన్నవాడికి నిద్ర రాదు, తమస్సు వల్ల తపన రాదు. జ్ఞానం విన్నా క్షణిక సుఖం వదిలి శాశ్వత వస్తువు కోసం ఆరాటం పోరాటం తపన ఉండి శ్రమపడిన వాడికి గురువు సహాయం సూర్యునిలాగా ఎల్లవేళలా అంతటా ప్రకాశిస్తూనే ఉంటుంది. అయితే అందుకునే శుద్ధ బుద్ధి సూక్ష్మ దృష్టి ఉన్నవానికి ఆత్మ వర్ణన కాదు, మొదట మాటలు తర్వాత మౌనం అన్నారు. నిజమే కదా. గురువు బోధంతా నీ స్వరూపాన్ని వర్ణిస్తూ ఖాళీగా ఉన్నదానులు ఉండి అనుభవమే బోధ స్వరూపం. వింటూ వింటూ అంతర్ముఖంగా చూస్తూ శబ్దం ద్వారా ఆ నిశ్శబ్దంలో ఖాళీని చూస్తూ చూడటము, ఉన్నదానిలో ఓరక ఉండటం, అదే మౌనం స్వరూపము అనిపించింది. వదిలింది కాదు, వదలవలసింది తెలుసుకో అన్నారు. దేహభావన పెట్టకనే దేహే వాసనతో వచ్చింది. దృఢంగా దేహం నేనని ప్రతి కర్మ మాట చేత వచ్చే ప్రతి ఆలోచన అంతా దాన్ని నిలబెట్టడమే, గట్టిపడటము వాసన గట్టిపడుచూ ఉన్నది. విచారిస్తే మరి ఆత్మ స్వయం ప్రకాశం స్వప్రకాశంగా ఉండటం, మరి ఏది అడ్డు? చూస్తే మనస్సే అడ్డు అని తెలుసుకుని వదలాలి అనుకునేవాడిని కూడా చూస్తూ చూడటమే వదలటము ఊరక. లోకాన్ని మింగివేశాను అన్నారు. ఇది ఇలా అనిపించింది. మనసు ఉంటే దేహం ఉన్నది, దేహం ఉంటే లోకం ఉన్నది. ఇదంతా మనసులో ఉన్నది, దానినే చూడటమే. లోకంలో ఉన్నా దేహంలో ఉన్నా మనసును చూసేవాడికి లోక దృష్టి లేదు. మనసు లేకపోతే ఉన్నా లేనట్లే అనిపించింది. కొంత అనుభవం కూడా. జ్ఞానం ఎలా గుర్తించేది? మీరు కర్మలు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, వ్యవహారం ఉందిగా అన్నట్లుగా ఉంది ప్రశ్న. అయితే ఇక్కడ దేహం నేననే భావన స్వభావంతో కలిసి మనసు మాటలు చెప్పటం, గుర్తింపు, తాపత్రయాలు, భయాలు, అహంకారాన్ని నిలబెట్టడము, శక్తిని మాటలుగానే వాడబడుచున్నది. మరి జ్ఞాని ప్రతి ఆలోచనను చూస్తూ ఉంటాడు, తానుగా ఉంటాడు, ఎరుకుతూ ఉంటాడు. కర్మల్నే ఆలోచనలు ఏవి ఉంటే వాటిని చూసేవాడుగా ఉంటాడు. ఏడ్చినా, నవ్వినా, బాధపడ్డా, సంతోషపడ్డా సుఖదుఖాదులందు ఆపేక్ష లేకనే రాగద్వేషాలకి సంబంధం లేనివానిగా
వంగటము కొంగటము చూసేవాడుగా ఎరుకుతో చూస్తూ ఉంటాడు. అణచటము లేదు, ప్రక్కన పెట్టడం లేక వికారాలు చూస్తూ ఉంటాడు అనిపించింది స్వామి. నేను కానిది ఏదీ లేదు, అన్నీ నేనే అనే ప్రశ్న. అంటే సంకల్పంలో అన్నీ ఉన్నాయి, సంకల్పం నాలో ఉన్నది, జగత్తంతా సంకల్పంలో ఉంది దేహంతో సహా. కనపడే వస్తువులు పేర్లు పెడితే అనేకం, ఏకం అంటే ఎన్ని ఉన్నా అన్నిటికీ ఆకారాలు, ఉన్నవాటికి ఆధారం అది నిర్వికారం, ఉత్త తెలివి, తెలుసుకుంటూ ఉన్నది, సంబంధం లేని తాను తానుగా ఉన్నది, ఉత్త అనుభవం. అన్నిటికీ ఆధారం తాను, కాని తనకి లేదు ఆకారం, తాను నిర్వికారం, నేను నాది కలిసిపోయి ఉంది అన్నారు. ఇలా అనిపించింది. ఆత్మ అనాత్మ, మారేది మారంది, ఏదో ఒకటిగా నేను దేహము, దేహాన్ని చూసేది దేహి, నేను నాది అంటే రెండింటిని చూసేవాడు సాక్షిగా వేరుగా ఉన్నాడు. ఇది చూడటం, కలిసి ఉన్నదాన్ని చూడటము, కలవందాన్ని చూడటమే. అయితే సుఖదుఖ ప్రభావం ఆగిపోయింది అన్నారు. ఇక్కడ సుఖం దుఃఖం రాకపోవడం కలది, కావాలి వద్దు అనే మనసు పని పేర్లు పెట్టక వర్ణన మాటలా లేవు. అడిగితే చెబుతూ కర్మ ఇది అది అనక తనలో తాను ఉండి సాక్షిగా చేసేవాడిని, చూచేవాడిని, ఆలోచించేవాడిని, ఏది ఉంటే దాన్ని చూడటమే. మబ్బు పట్టిన సూర్యుడు ఉన్నట్లుగా సుఖదుఖాలు ఉన్న సాక్షి ఉన్నది అని చెప్పటం కూడా లేని సాక్ష్యాతీతం, ఊరక ఉత్త తెలివి, ఖాళీ, ఉనికి, ఇరుక, ఉన్నదానిలో ఊరక ఉండటం స్వరూపం. వ్యవహారంలో అనుభవాలు ఇక్కడ చూసి కొన్ని పలకబడ్డాయి. గురువుకి నమస్కారం. నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం. నమస్కారం స్వామి. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 30వ భాగం నిసర్గదత్త బోధ పునరాలోకనంలోనికి ప్రవేశిస్తున్నాము. ఒక ప్రశ్న వచ్చింది. శుద్ధ చైతన్యము, భావాతీతము మొదలైనవి చెప్తున్నారు. అది ఒక భావన మాత్రమేనా, అంటే అనుకోవటమేనా, మనస్సులో ఊహించుకుని భావాన్ని కల్పించుకోవడమా, లేకపోతే మారేది ఒకటి ఇక్కడ ఉంది కాబట్టి మారకుండా ఏదో ఒకటి ఉండాలి కదా అని తర్కంతో భావించటమా? అంటే అనుభవంలో దొరుకుతుందా మనకి, ఊరికే ఇది మారుతోంది కాబట్టి మారంది ఒకటి ఉండాలి అని మనకు మనం సమాధానం చెప్పుకోవడమా అన్నట్లుగా అడిగారండి. అప్పుడు మహారాజ్ గారు చెప్తున్నారు, అది మాత్రమే ఉన్నది. అంటే సత్పదార్థం ఊహ కాదు, అదే అసలు సత్యం. తర్వాత నీకు 2 శరీరాలు ఉన్నాయి అనుకోవచ్చు. వ్యక్తిగతమైనది, విశ్వాత్మకమైనది. వ్యక్తిగతమైనది వస్తూ పోతూ ఉంటుంది. అంటే శరీరం మీద దృష్టి, శరీరం కాసేపు వస్తుంది కాసేపు ఉంది, గాఢ నిద్ర మొదలైన స్థితిలో అసలు ఉండదు. కళలో కూడా ఇది ఉండదు ఇంకోటి ఉంటుంది, అది వస్తూ పోతూ ఉంటుంది. విశ్వాత్మకమైనటువంటిది అంటే అంతటా నిండినటువంటి చైతన్యం, అది ఎప్పుడూ నీ వద్దనే ఉంటుంది. ఎందుకు? గాఢ నిద్రలో కూడా ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి చైతన్యమే దాని లక్షణం. ఈ సృష్టి మొత్తం నీ విశ్వాత్మకమైన శరీరమే. నీవు వ్యక్తిత్వం చేత గుడ్డివాడి అయిపోయినావు. ఆ అనంతతత్వాన్ని చూడలేకుండా ఉన్నావు. ఈ గుడ్డితనం తానంతటది పోదు. నైపుణ్యంతో
దానికి విరుగుడు జరగాలి. సో ఇది కూడా సాధకులను ఉద్దేశించి వాళ్ళ స్థాయిలో చెప్పినటువంటిది. తర్వాత వెనక్కి వెళ్ళు, అతీతంగా వెళ్ళు. ఇక్కడ వెనక్కి వెళ్ళు అంటే కాళ్ళతో నడుచుకుంటూ వెనక్కి వెళ్ళడం కాదండి. మనస్సుకి సాక్షి చైతన్యం, దానికి ఇంకా వెనకాల అంటే ఇక్కడ ఆధారంగా అతీతంగా ఉన్న మూలానికి వెళ్ళు. స్వరూపం ఎటువంటిదంటే ఏం జరిగినా సరే అది మారదు. తర్వాత మనం చూస్తున్నాం చైతన్యం లేదని 3 రకాలుగా చెప్తున్నారు. ఎక్కువగా కొన్ని సందర్భాల్లో ఇంకా కూడా చెప్తారు. వ్యక్తి చైతన్యం, సాక్షి చైతన్యం, శుద్ధ చైతన్యం, మధ్య మధ్యలో విశ్వాత్మకమైన చైతన్యం అనే మాట కూడా వచ్చినాయి. మరి 3 రకాల చైతన్యాలు ఉన్నాయా? ఇదొకటి, అదొకటి, అదొకటి. ఈ రెండింటిని ఇక్కడ వదిలేసి అక్కడికి పోవటమా అన్నదానికి చెప్తున్నారు. ఈ సందర్భంలో ఎలా చెప్తున్నారంటే మంచి తర్కాన్ని ఉపయోగిస్తున్నారు. ఏమిటి తర్కం? ఏది మారకుండా ఉంటుందో దానితో కలిసేవి అన్నీ మారకుండానే ఉంటాయి. ఒకటి మారేది, ఒకటి మారనిది అయితే ఆ రెండిటికి సంబంధం ఉంటే అప్పుడు మార్పు తప్పింపరానిది. అంటే ఏదో శుద్ధ చైతన్యం వచ్చి వ్యక్తి చైతన్యంతో కలుస్తోంది అనేటట్లయితే అది కూడా మారిపోతుంది, కలిసింది కాబట్టి. ఇట్లా కావడానికి వీలు లేదు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే వ్యక్తి చైతన్యం అనుకుంటున్నావో అది కూడా శుద్ధ చైతన్యమే. ఇప్పుడు భ్రమ వలన, నిజస్వరూపం తెలుసుకోకపోవటం వలన వేరుగా అనుకుంటున్నావు అని నేను 5 స్థాయిలు చెప్పారండి. మరి ఎక్కువగా 3 స్థాయిలు ఎందుకు చెప్తున్నారంటే సాధకుల కోసం, ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పడం కోసం. దాన్నే మళ్ళీ చెప్తున్నారు ఇంకొక రకంగా. మొదట్లో మనని మనం సాక్షి మాత్రంగా తెలుసుకోవాలి. దేశరహితమైన, కాలరహితమైన ఉత్త తెలివిగా తెలుసుకోవాలి. ఆ పిదప అనంతమైన సముద్రం లాంటి శుద్ధ చైతన్యాన్ని అనుభవించాలి. అందులోనే మనస్సు, పదార్థాలు అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే వేరేది కూడా అదేను ఇదని చెప్పేది. మొదట్లో చెప్పారు 3గా ఉన్నాయి, దీంట్లోంచి దాంట్లో వెళ్ళాలి. ఇక్కడ కూడా చెప్పారు కదా, వ్యక్తి చైతన్యంలో నుంచి సాక్షి చైతన్యంలోకి వెళ్ళాలి, తర్వాత సాక్షి చైతన్యంలో నుంచి అనంత చైతన్యంలోకి వెళ్ళాలి. అయితే ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అనుభవం నుంచి చూసినప్పుడు అంతా అదే. మనస్సు అన్నా అదే, వస్తువులు, పదార్థాలు, జడ వస్తువులు అన్నా అదే, అంతా అదే. జ్ఞాని యొక్క స్థితిని వర్ణించారండి ఇక్కడ. తరువాత మహారాజు గారిని ప్రశ్నించారు. శుద్ధ చైతన్యం అంటున్నారు, భావాతీతం అంటున్నారు. అటువంటిది ఒకటి ఉంటే ఉండుగాక, మాకేంటి దానివల్ల ప్రయోజనం? మన వ్యవహారానికి ఏదో పనికి రాకపోతే అని అడిగితే మహారాజు గారు చెప్పారు, మీ ప్రశ్న ఎట్లా ఉందంటే, నా సామాన్లు పెట్టుకోవడానికి చోటు కావాలి, కానీ ఆకాశం యొక్క ఉపయోగం ఏంటి? నేను తాగడానికి పాలు, టీ, కాఫీ, సోడా మొదలైనవి కావాలి, కానీ నీటితో ప్రయోజనం ఏమిటి అని అడిగినట్లుగా ఉన్నది అన్నారు. అంటే ఏంటి? ఏది తాగాలన్నా అందులో నీళ్లు ఉండాల్సిందే. ఉత్త టీ పొడి, కాఫీ పొడి తీసుకోరు. అట్లాగే సామాన్లు పెట్టుకోవడానికి ఖాళీ కావాలి,
అందరూ ఏమంటారు, సామాన్లు పెట్టుకోవడం నాకు గది కావాలి అంటారు. మనకు కావాల్సిన ముఖ్యంగా గదిలో ఖాళీ కావాలి. గదంతా ఇంతకుముందు సామాన్లు పెళ్ళి ఉంటే కుదరదు. గది అంటే అర్థం గదిలో ఖాళీ అనే అర్థంలో వాడతారు. ఇంకో గది కావాలి, ఇంకో అలమార కావాలి అంటే అందులో పెట్టుకోవడానికి చోటు ఉండాలి అని ఆ ఉదాహరణతో చెప్పారు. ఆ శుద్ధ చైతన్యం అది ఉంటేనే ఇవన్నీ, అది ఉంటేనే ఏ ప్రయోజనమైనా. అది లేకపోతే నువ్వు లేవు, నేను లేని ప్రపంచం లేదు. అందువల్ల నువ్వు ఏ ప్రయోజనాన్ని పొందవచ్చుకున్నా అన్నిటికీ మూలం అదేను అన్నాడు. తరువాత నిజం అబద్ధం అంటే సత్యమా అసత్యమా మొదలైన మాటలతోటి యథార్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు శుద్ధ చైతన్యం మాత్రమే సత్యము అని చెప్పవలసి వస్తుంది. కానీ నిజానికి ఆ పరమ వస్తువు ఏ విధమైన భేదములు లేనిది, మాటలకు అందనిది. దానికి సత్యం అనే విశేషణం కూడా చెప్పలేము. మరి మనకేం లాభం అంటే దాన్ని అనుభవంలో పొందొచ్చు. ఎటువంటి అనుభవం? మనస్సు లేనప్పుడు ఉండే అనుభవంలో. కాబట్టి చెప్పడానికి వీల్లేదు, కానీ ఉంటుంది. ప్రస్తుతం నేను అనేటువంటి అహంకారానికి ఆ పరమమైనటువంటి స్థితికి ఏది సంబంధం అనేదాన్ని చెప్తున్నారు. ఒక ఉదాహరణ, పువ్వు దాని రంగులు. పువ్వు లేకపోతే రంగులు ఉండవు, రంగులు లేకపోతే పువ్వు ఉండొచ్చు కానీ కనపడదు. ఈ రెండింటికి వేరైనటువంటిది వెలుగు. అది పువ్వు మీద పడ్డప్పుడు రంగుని చూపిస్తుంది. అట్లాగే నీ నిజస్వరూపం శుద్ధమైన వెలుగు లాంటిది. చూడబడేవి, చూసేది రెండు కూడా ఒకేసారి వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ చూడబడేవి అంటే ప్రపంచంలోని వస్తువులు అనుకోండి. చూసేది అంటే అహంకారం. నేను చూస్తున్నాను, నేను అనేటువంటి అహంకారం కూడా వస్తూ పోతూ ఉంటుంది. ఎక్కడ? శుద్ధమైన చైతన్యంలో. చూడబడేది రెండు ఒకేసారి వస్తాయి. తెర మీద బొమ్మల్లో ఒకడు ఇంకొకరిని చూస్తున్నాడు, లేదా ఒక మనిషి ఒక పువ్వును చూస్తున్నాడు అనుకోండి. ఆ రెండు ఒకేసారి వచ్చినాయి. బొమ్మ, తెర మీద బొమ్మ. అట్లాగే ఇక్కడ మహారాజు గారు ఇచ్చిన ఉదాహరణ ఏంటి? పువ్వు ఉంది, పువ్వు యొక్క రంగులున్నాయి. ఆ పువ్వుని, పువ్వు యొక్క రంగుల్ని రెండింటినీ తెలిపిడి చేసేటటువంటిది వెలుగు. ఆ వెలుగు నువ్వు. ఆ వెలుగు రెండింటినీ అంటే చూసేది, చూడబడేది. సంస్కృతంలో చెప్తే ద్రష్ట, దృశ్యం. ఈ రెండింటినీ కూడా ప్రకాశింపజేసేది అంటే ఉన్నట్టు చూపింపజేసేది శుద్ధ చైతన్యమే. అదో ఇది అని గాని, అది అని గాని, ఉన్నది అని గాని, లేదు అని గాని చెప్పడానికి వీల్లేనిది. ఆ శుద్ధ చైతన్యం తనను తానే చూసుకుంటున్నప్పుడు దేన్ని తెలుసుకుంటున్నట్టు కాదు. అదే ఆ శుద్ధ చైతన్యం వెలుతురులాగా బయటికి ప్రసరించినప్పుడు తెలియబడేవన్నీ ఉనికితో ఉన్నట్లుగా అనిపిస్తాయి. అంటే శుద్ధ చైతన్యం వచ్చి మనసు మీద అంటే ద్రష్ట బయటవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అట్లా శుద్ధ చైతన్యం వెలుగురిగి తనను మాత్రమే తాను చూసుకుంటున్నట్టుగా ఉంటే అసలు ఏమీ లేదు. తనను తాను చూసుకోవడం ఉంది, ఏమీ లేదు. ఏమిటి ఇది అయోమయంగా ఉంది అంటే కంగారు పడాల్సింది ఏమీ లేదు. గాఢ నిద్రలో వలె తనను తాను చూసుకుంటూ ఏమీ లేనట్టే ఉంటుంది.
దీని సారాంశం ఏంటి? మనం చెప్తూ ఉంటాం ఆది చూడు అన్నప్పుడు శుద్ధ చైతన్యం ఒక్కటే అనుభవం ఉన్నదని లేదని చెప్పడానికి లేదు. అది బాహ్య వస్తువులన్నీ కనపడుతూ వినపడుతూ ఉన్నప్పుడు అది వీటిని ప్రకాశింపజేస్తున్నది అని ఇవన్నీ కనపడుతూ ఉన్న సమయంలో కూడా దానిని గ్రహించవచ్చు. ఇప్పుడు ఉదాహరణలో లాగా పువ్వు రంగులు గ్రహించవచ్చు. అదే సమయంలో ఓహో రంగులు చూపిస్తున్న పైనుంచి వెలుతురుస్తుంది కదా అని కూడా భావించవచ్చు. దీన్ని మనం మామూలుగా మన భాషలో సాక్షి అంటుంటాం. అన్నీ ఉన్నాయి. అన్నిటినీ తెలుపుడు చేయడానికి కావలసినటువంటి చైతన్యం అటు దూరంగా వేరుగా ఉండి చూస్తూ ఉంటుంది సాక్షి. తర్వాత సాక్షి చైతన్యం గురించి చెప్తున్నారు. మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే నేను భావం అయితే నేనెవరు అని తెలుసుకోమని. అందులో కొన్ని స్థాయిలు అంటే మెట్లు లాంటివి చెప్పేవారు. మొదట్లో మనకు అందరికీ అనుభవంలో ఉన్నది అహంకారం, వ్యక్తి అని కూడా అనేవాడు. వ్యక్తి చైతన్యం, వ్యక్తి అహంకారం. దాన్ని గమనిస్తూ ఉంటే అహంకారాన్ని నేనెవరు ఎవరు ఏమిటి ఏమిటని దాన్ని గమనిస్తూ ఉంటే మారిపోయే భాగం తగ్గుతూ వచ్చి తర్వాత కలిగేటటువంటి స్థితి సాక్షి లేక సాక్షి చైతన్యం. దాన్ని కూడా ఇంకా అట్లా గమనిస్తూ ఉంటే అందులో కూడా కొంత మారే భాగం ఉంటుంది కాబట్టి అది కూడా పడిపోయి శుద్ధ చైతన్యం మిగులుతుంది అంటూ ఆ నేను భావం గురించి చాలా చెప్పారు. శుద్ధ చైతన్యం గురించి కూడా చాలా చెప్పారు. సాక్షి చైతన్యాన్ని గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మీరు దాని గురించే ఒక ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా ఏం చెప్తున్నారంటే, మొదట్లో మనని మనం సాక్షిగా తెలుసుకోవాలి. దేశము కాలము ఇంత అంత అని లేకుండా ఊరక గమనించేటటువంటి చైతన్యము. అంటే సాక్షికి లక్షణం ఏం చెప్పారు? ఊరక గమనిస్తూ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఇంత అంత ఇప్పుడు అప్పుడు నేను నువ్వు ఇటువంటి ఏం లేకుండా ఊరక గమనిస్తూ ఉండటం. తరువాత శుద్ధ చైతన్యం అనే సముద్రాన్ని అనుభవించాలి. అది మనస్సు పదార్థం రెండు అవుతుంది, రెంటికి అతీతం కూడా అవుతుంది. ఇది శుద్ధ చైతన్యం. అంటే 3 మెట్లుగా చెప్పారండి. ఇందులో ముందు అహంకారం, దాన్ని పరిశీలిస్తూ ఉంటే సాక్షి చైతన్యం, దాన్ని కూడా ఇంకా పరిశీలిస్తూ ఉంటే అందులో కూడా కాస్త కూస్త మారిపోయే భాగం ఉంది. ఎందుకు నేను ఫలానా దాన్ని చూస్తున్నాను అని కలిసిపోయి రాగద్వేషాలు మొదలైనవి పొందుతూ నేను కర్తను భావిస్తూ సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటే అహంకారం లేక వ్యక్తి అవుతుంది. ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాలు చలనాలు ఇవి ఉండవు, కానీ ఫలానా దాన్ని నేను తెలుసుకుంటున్నాను అని కొద్దిగా అక్కడ కూడా భేదం ఉంటుంది. కాబట్టి దానికి సాక్షి చైతన్యము అని పేరు పెట్టారు. చాలా గొప్పది, ఇది చాలా గొప్ప స్థితి. అంతకంటే పైన ఏమైనా ఉందా అంటే ఉన్నది. అదే మహారాజు గారు చెప్పారు, శుద్ధ చైతన్యం అతీతం చెప్పడానికి వీల్లేదు. దాని గురించి ఈ రెండింటికి అతీతం అంటే గాఢ నిద్రలో వలె ఉంటుంది అని ఊరుకోకుండా మనస్సు పదార్థం కూడా అదే అంటున్నారు. అంటే దాని అర్థం అదే శుద్ధ చైతన్యమే సాక్షి చైతన్యంగాను, శుద్ధ చైతన్యమే వ్యక్తి చైతన్యంగాను అగుపిస్తూ ఉంటుంది. 1, 2, 3 అని 3 లెక్క పెట్టుకోవడానికి విడివిడిగా ఉండవు. శుద్ధ చైతన్యమే అసలైన పదార్థం, అదే ఉంటుంది.
కానీ అజ్ఞానం వల్ల వ్యక్తి చైతన్యంలాగా అనిపిస్తోంది. దాన్ని గమనిస్తూ ఉంటే సాక్షి చైతన్యం వస్తుంది. అప్పుడు సాక్షి చైతన్యం వ్యక్తి చైతన్యం రెండు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా గమనిస్తూ ఉంటే ఆ రెండు లేకుండా పోయి శుద్ధ చైతన్యమే ఉంటుంది. అది తరువాత మార్పు చెందే దానిలో మార్పులు కలగటం తప్పింపరానిదే. ఏం చేయలేం, కలుగుతూనే ఉంటాయి. కానీ నువ్వు ఆ మార్పులకు లోబడవు. అంటే దృష్టితో శుద్ధ చైతన్యం అన్న దృష్టితో చెప్తున్నారు. అహంకారం అన్న దృష్టితో చెప్తే నువ్వు మారిపోతూనే ఉంటావు, సుఖ దుఃఖాలు పడుతుంటావు. శుద్ధ చైతన్యం అనే దృష్టితో చెప్తే నువ్వు మార్పులకు లోబడేవాడివి కావు. అన్ని మార్పులు జరుగుతూ ఉన్నట్లు అగుపించడానికి కావలసిన నేపథ్యం అంటే వెనకాల ఉండే ఆధారం నువ్వు. అంటే ప్రస్తుతం నేను అనే అహంకారం వ్యక్తిగా ఉన్నటువంటి వాడిని ఇక్కడ కాదబ్బాయి పైకి వెళ్ళు, అది అసలు నువ్వు అని చెప్తున్నట్టు. శుద్ధ చైతన్యం సాక్షి చైతన్యానికి కూడా అతీతమైంది. కానీ దాన్ని మనం అనుభవించాలంటే మొదట సాక్షి ఊరక తెలుసుకుంటూ ఉండేటటువంటి తత్వాన్ని అనుభవంలో గ్రహించాలి. ఇదండి సాధకులకి ఇందాక చెప్పుకున్నదే ముఖ్యమైన కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. అహంకారాన్ని పరిశీలిస్తుంటే సాక్షి అనుభవం కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటిది. దాని ద్వారా అతీతమైనటువంటి శుద్ధ చైతన్యానికి వెళ్ళొచ్చు. ఇంకా చెప్తున్నారు, సాక్షి అనేటువంటిది ఆ సత్పదార్థం లేక శుద్ధ చైతన్యం యొక్క శుద్ధమైన ప్రతిబింబము. ఇది సాక్షి. శుద్ధ చైతన్యం అన్నప్పుడు ఇక ప్రతిబింబాలు లేవు, బింబం లేదు, ఏం లేదు, చెప్పడానికి లేదు. కానీ కాస్తో కూస్తో ప్రపంచంతో ఏదో సంబంధం ఉన్నట్టుంది అని అనిపిస్తూ ఉంటే అప్పుడు దాని సాక్షి చైతన్యం అంటారు. అది ఎటువంటిది? శుద్ధం, మహాశుద్ధమైనటువంటి మనస్సులో పడినటువంటి ప్రతిబింబం. సత్పదార్థం మహాశుద్ధమైనటువంటి మనస్సులో పడితే ఏదో నేను అన్నట్టు ఉంటుంది. కానీ చాలా బలహీనమైనటువంటి నేను ఎక్కువగా ఎట్లా ఉంటుంది? ఊరికే చూస్తున్నా, ఏం సంబంధం లేదు. అది అంటే మనస్సు బాగా శుద్ధంగా ఉన్నప్పుడు సాక్షి చైతన్యం. మనస్సులో మలినాలు వచ్చి అజ్ఞానం ఇంకా పెరిగి, అజ్ఞానం పెరగడం అంటే చూడబడే వాడితో కలిసిపోవడం, శరీరము మనస్సు వాడితో కలిసిపోయినప్పుడు అది అహంకారం అవుతుంది. ఇంకా చెప్తున్నారు, అది మనస్సు యొక్క స్థితుల మీద ఆధారపడుతుంది. ఇది సాక్షి చైతన్యమా అహంకారం అనేది. శుద్ధ సత్వం అంటే స్పష్టంగా చురుకుగా ఆలోచించటము, అసంగంగా వేరుగా ఉండటము బాగా ఎక్కువగా ఉన్నప్పుడు శుద్ధ చైతన్యం బయలుపడుతుంది. అంటే మనకు అనుభవంలో నేను వేరుగా ఉన్నాను మనకి అనిపిస్తూ ఉంటుంది. దీనికి పోలిక ఏంటంటే, నీరు బాగా నిర్మలంగాను ఏమాత్రం కదలిక లేకుండానూ ఉంటే అందులో పడినటువంటి చంద్రుని యొక్క ప్రతిబింబం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షి అన్న ప్రతిబింబమే, కానీ శుద్ధమైనటువంటి ప్రతిబింబం. ఇదే చంద్రుడా అన్నట్టుగా ఉంటుంది, కానీ నిజంగా కాదు. ఆ మాత్రం తేడా ఉంది. మన అనుభవంలో పొందగలిగింది అటువంటి శుద్ధమైన ప్రతిబింబాన్నే. తరువాత సాక్షి అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, కలిగే అనుభవాలన్నింటినీ ఊరికే గమనిస్తూ ఉంటుంది. స్వయంగా అదొక అనుభవము కాదు, అదొక ప్రత్యేక పదార్థము కాదు. కానీ నేను సాక్షిగా ఉన్నాను అనిపించినప్పుడు
అదొక అనుభవం అవుతుంది. అంటే కొద్దిగా అహంకారం ఉందన్నమాట. నేను సాక్షిగా ఉన్నాను అనేది కొద్దిపాటి అహంకారం. సాక్షిని నేనను సన్నని అహమిక, అది కూడా పోతే ఉండేది సాక్షి అతీతం. తర్వాత నేను సాక్షిని మాత్రమే అనేటటువంటి భావం ఈ మనస్సుని శరీరాన్ని శుద్ధం చేసి జ్ఞానాన్ని ప్రకటిస్తుంది. నేను చెప్పిందే మధ్యస్థాయి అన్నమాట అండి. శుద్ధ చైతన్యంతో ఏం తెలియకుండా అట్లా అతీతం అయిపోయేటువంటి స్థితి రావాలంటే ముందు సాక్షి చైతన్యం రావాలి. అందువలన సాధకులందరూ ఎక్కువగా ఈ సాక్షి చైతన్యాన్ని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భావాతీతం ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుంది. తరువాత సాక్షి చైతన్యం అన్నిటినీ అసంగంగా గమనిస్తూ ఉంటే తరువాత క్రమంగా మనస్సు పూర్తిగా అది నేను అనేది కూడా లేకుండా పోతుంది. మనస్సు పూర్తిగా పోయినప్పుడు నేను అన్న భావం కూడా ఉండదు. అంటే అది సాక్షి చైతన్యానికి శుద్ధ చైతన్యానికి మధ్యస్థితి అనమాట అండి. సాక్షి చైతన్యం కూడా మారి శుద్ధంగా మారుతుంది. ఇప్పుడు నేను అన్న భావం పోతే అంటే సాక్షి చైతన్యం కూడా నేనన్న భావం సన్నగా ఉంటుంది అని. తరువాత బాధ కష్టాలు గురించి ఎవరు అడిగితే చెప్పారు. బాధ లేనప్పుడు నువ్వు ఉండినావు, బాధ వచ్చి పోయిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. కనుక బాధ అనేది మారిపోయేటటువంటిది, నువ్వు మారవు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రిందసారి కూడా చెప్పుకున్నాం. ధైర్యం, నేను మారటం లేదు. మనకి 24 గంటలు ఆ శుద్ధ చైతన్యం యొక్క అనుభవంలో ఉండాలంటే కుదరదు. ఉన్నప్పుడు మంచిదే, చక్కని సమయాల్లో ఈ ధైర్యాన్ని పెట్టుకోవాలి. బాధ వస్తోంది అనగానే ధైర్యం ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? బాధ వస్తుందా, అదే పోతుంది అన్నారు. అది చెప్పారండి. తరువాత ఏది జరుగుతున్నా దాన్ని ఊరక చూస్తూ ఉండు, అంటే సాక్షిగా అన్నమాట. ఊరక చూస్తూ ఉండు, ఏం పట్టించుకోకుండా, రాగద్వేషాలు లేకుండా, మంచి చెడు అనకుండా, నాది అనకుండా, నాకేదో అయిపోతుంది అనకుండా ఊరక చూస్తూ ఉండు. అందువలన నేను వీటన్నిటికీ అతీతమైన వాడిని అని తెలుసుకోవచ్చు. ఇదంతా ఇదేనండి. జ్ఞాన మార్గం అంటే ఇట్లా ఉంటుంది. దాన్ని తెలుసుకో, సాక్ష్యం తెలుసుకో, శుద్ధ చైతన్యం తెలుసుకో అంటే ఎట్లా తెలుసుకోవడం? చూస్తూ ఉండడమే. చూస్తూ ఉంటే అసలు 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 బయటపడుతుంది. తరువాత ఎవరు అడిగారు, మనస్సుకి అతీతం అయిపోవడం అంటే ఏంటండి అన్నారు. సరసాలు వాడుతూ ఉంటారు కదా అతీతం అతీతం అని. దానికి మహారాజు గారు చెప్పే సమాధానం, నువ్వు శరీరానికి అతీతంగా అయిపోతూ ఉంటావు కదా, అవునా కదా అని ఎదురు ప్రశ్న వేశారు. అని మహారాజు గారే సమాధానం కూడా చెప్తున్నారు. నీ ఆహారం ఎట్లా జీర్ణమవుతోందో, నెత్తురు ఎట్లా ప్రవహిస్తోందో, మలినాలు ఎట్లా విసర్జిస్తున్నావో వీటన్నిటినీ నువ్వు దృష్టి పెట్టి చేయటం లేదు కదా, అవన్నీ వాటంతటా జరుగుతున్నాయి. అదేవిధంగా మనస్సు కూడా దానంతట అది పనిచేయరాదు. నీవు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టనక్కరలేదు. చాలా ముఖ్యమైన విషయం ఇది, చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది అడిగే ప్రశ్న కూడా, నేను స్థిరంగా ఉంటే, నేను సాక్షిగా ఉంటే పనులు ఎట్లా జరుగుతాయని. మహారాజు గారు చెప్పిందేంటి,
గుండె కొట్టుకుంటోంది, నెత్తురు ప్రవహిస్తోంది, తిన్న ఆహారం జీర్ణం అవుతోంది, నిద్రలో తెలియకుండా అటు ఇటు మసులుతూ ఉంటారు. ఇట్లాంటివి ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి శరీరంలో మనకు తెలియకుండా జరిగేవి. ఎలా జరుగుతున్నాయి అంటే ఏమిటో అది ప్రకృతిలో అట్లా ఉంది. అదేవిధంగా మనసులో ఒక ఆలోచన రావటం, ఆలోచనకు తగినట్టుగా పని జరగటం కూడా దానంతరం జరుగుతూ ఉంటుంది. మరి నువ్వేం చేస్తుంటావు? ఊరక చూస్తూ ఉంటాను. మరి నేను ఆలోచించి నిర్ణయించి పని చేయాలి కదా అంటే ఆలోచన కూడా వస్తోంది, నిర్ణయం కూడా వస్తోంది అని చూస్తూ ఉంటావు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మళ్ళీ ప్రశ్న, అయితే దేన్ని పేరు పెట్టకుండా ఫలానా అనకుండా చూడగలిగినటువంటి స్థితి ఉంటుందా అంటే సాక్షిభావాన్ని దేని పేరు పెట్టకుండా ఊరక చూడటం ఉంటుందా అన్నారు. మరొక ఉంటుంది. పేరు పెట్టడం అనేది మనస్సులో ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళలేదు. చూడటము చైతన్యం. అంటే పేరు పెట్టకుండా చూడొచ్చు. ఊరక చూస్తున్నాడు అనుకోండి, దేన్ని చూస్తున్నారో తెలియదు. అవతల వాడు అనుకుంటాడు వీడేదో గోడ వైపు చూస్తున్నారే, వీడేదో చెట్టు వైపు చూస్తున్నారే అనిపించవచ్చు మన తలకాయ కళ్ళను బట్టి. వాడు ఎట్లా ఉన్నాడు దేన్ని చుట్టాల. అటువంటి పరిస్థితులు కూడా మనకు కూడా అప్పుడప్పుడు అనుభవంలో వస్తూనే ఉంటాయి, గమనించుకోవచ్చు. ఊరక చూస్తూ ఉంటాం, వెరుచూపులు అంటారు. తర్వాత ఒక ఆయన వచ్చాడు మహారాజు గారితో మాట్లాడటానికి. నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగితే నేను పెయింటింగ్ అంటే బొమ్మలు గీయటం చేస్తుంటానన్నారు. మహారాజు గారు అన్నాడు, కాదు, నువ్వు పెయింటింగ్ చెయ్యవు, ఆ పెయింటింగ్ జరుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటావు. పని దానంతరం జరుగుతూ ఉంటుంది. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారో. గ్రహించుకోగలిగితే అతను గ్రహించుకుంటాడు. పెయింటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చెయ్యిట్లు లేవడం, బ్రష్ తీసుకోవడం, ఇట్లా రంగులు వేయడం, ఇట్లా పెన్సిల్ పెట్టి ఇట్లా గీయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాగైతే చూస్తూ మధ్య మధ్యలో నేను గీస్తున్నాను అనుకుంటాం. దానిలో నిమగ్నం అయిపోయి గీసేటప్పుడు నేను గీస్తున్నానన్న భావం కూడా ఉండదు. ఊరికే గీయడం 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 జరుగుతూ ఉంటుంది. మధ్యలో కాస్త రెస్ట్ లాగా వచ్చి అబ్బా చాలా గీశానే, బయట చెడిపోయిందే, ఈ తర్వాత వస్తుంది అది అహంకారం. అట్లా కాకుండా నువ్వు అందులో నిమగ్నం అయిపోయి గీస్తూ ఉంటే నువ్వు పెయింటింగ్ చేయవు, పెయింటింగ్ జరుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటావు అన్నారు. తరువాత నీవు ఎల్లప్పుడూ శుద్ధ చైతన్యానివే. ఒకానొక సమయంలో ఒకానొక దేశంలో అది సాక్షిగా అనిపించవచ్చు. ఒక దేశంలో ఒక కాలంలో అంటే ఒక శరీరానికి అంటుకొని ఉండటం, సాక్షి కూడా శరీరానికి అంటుకొని ఉంటుంది. అది చిన్న దోషం అందులో. అది ఎటువంటిదంటే అతీతమైన శుద్ధ చైతన్యానికి వ్యక్తిలో ఉండేటటువంటి రకరకాల అనుభవాలకి మధ్యస్థితి. ఏదండి సాక్షిని గురించి చెప్తున్నారు. మధ్యస్థితి శుద్ధ చైతన్యంలో ఏముండదు. ఒకవేళ ఏదైనా ఉన్నదన్న విశ్వాత్మకం, సర్వసాక్షి, విశ్వసాక్షి, సుఖీభవ అంటారు. విశ్వసాక్షి. ఇక అహంకారం దగ్గరికి వస్తే అన్ని కనపడుతుంటాయి. ప్రపంచంలో అన్ని మాకు కనపడుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, మంచి చెడులు అన్ని ఉంటాయి. సాక్షి అనేది మధ్యస్థితి. శరీరానికి అంటుకున్నట్టు ఉంటుంది, దేనిలో చూస్తున్నట్టు ఉంటుంది, కానీ దేనితోనూ కలవదు. సుఖ దుఃఖాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, నేను ఫలానా అని ఉండదు, ఊరకు చూస్తూ ఉండడం. కాబట్టి రెండింటికి ఇది మధ్యస్థితి అని చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పారు, చాలాసార్లు చెప్తుంటారు ఇదే మాట. తర్వాత ఇదే విషయాన్ని ప్రశ్నగా అడిగారు. సాక్షి చైతన్యం అనేది నిజమైన ఆత్మేనా అంటే మళ్ళీ అదే విషయాన్ని చెప్తున్నాం. మళ్ళీ ఇందాక చెప్పినే చెప్తున్నారు. శుద్ధ చైతన్యం మనస్సులో ప్రతిబింబంగా వచ్చినప్పుడు తోసేటటువంటిది. ఇందాక చెప్పారు చూడండి, శుద్ధమైనటువంటి మనస్సులో
ఉన్న ప్రతిబింబం సాక్షి. ఉదాహరణ ఏం చెప్పారు? నిర్మలంగా ఉన్న నీటిలో చంద్రుని యొక్క ప్రతిబింబం పడ్డట్టు అని. ఇక శుద్ధ చైతన్యము లేక సత్పదార్థం దానికి కూడా అతీతమైనటువంటిది. సాక్షి అనేటువంటిది ఒక తలుపు లాంటిది. అహంకారం నుంచి శుద్ధ చైతన్యంలోకి వెళ్ళటానికి మధ్యలో ఉండే తలుపు లాంటిది. వైకుంఠ ద్వార దర్శనం అంటారు చూడండి. అటుపక్క పరమాత్మ, ఇటుపక్క అహంకారం. తలుపు తెరిస్తే పరమాత్మలోకి వెళ్ళచ్చు. ఆ తలుపు ఏది అంటే సాక్షి చైతన్యం. సాక్షికి అంత విలువ ఉండదండి. తర్వాత సాక్షి చైతన్యంగా ఉండటం అనేది కూడా ఒక రకమైన నమ్మకమే అనాలి. కానీ తన మీద తనకున్న నమ్మకం అది. అంటే నా చేత అనుభవింపబడేది నేను కాదు. అంటే శరీరం, మనస్సు మొదలైనవి నా అనుభవంలో ఉన్నాయి, అది నేను కాదు. నేను అనుభవాలని చూచేవాడిని, అన్నిటినీ దూరం నుంచి గమనిస్తున్నాను అనే నమ్మకంతో ఉండాలి. ఇది కూడా ఒక నమ్మకం లాంటిదే అన్నారు. అంటే నమ్మకాన్ని గురించి ఎవరు అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్తున్నారు. సాక్షిగా ఉండటం అనేది కూడా ఒక రకమైన నమ్మకమే. అది తన యందు తనకుండే నమ్మకం. ఏమని? అనుభవింపబడేది ఏది నేను కాదు అని. అన్నిటినీ దూరం నుంచి చూస్తున్నట్టుగా చూడవచ్చు. సాక్షిగా ఉండటంలో ఏ విధమైన ప్రయత్నము, శ్రమ ఉండదు. ఇది కూడా గమనించాలండి. శ్రమ, ప్రయత్నం. శ్రమ ఎప్పుడు వస్తుందంటే ఆందోళన పడ్డప్పుడు, ఆరాడబడ్డప్పుడు, ఇది కావాలి, అయ్యో మంచా చెడా రాగం ద్వేషం ఉన్నప్పుడు మనస్సుకు శ్రమ కలుగుతుంది. అటు ఊరకు చూస్తూ ఉంటే ఏదో జరిగిపోతుంది అంతే. అక్కడ దానికి ఓ ప్రయత్నం గాని, అట్లా చూడటానికి ఒక శక్తి గాని అవసరం లేదు. తరువాత సాక్షి అనేదానికి గమనించడానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. పదార్థం ఉన్నా ఉంటుంది, పదార్థం లేకపోవడం ఉన్నా ఉంటుంది. చూడండి, పదార్థం ఉంటే పదార్థాన్ని చూస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది, ఏమీ లేనప్పుడు ఏమీ లేని దాన్ని చూస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. ఓం గురు జయ గురు అంటే శబ్దం ఉన్నప్పుడు శబ్దాన్ని చూస్తున్నాను, పట్టించుకోవట్లే నేను, అది సాక్షి. శబ్దానికి మధ్యలో ఏమీ లేదు అనడానికి సాక్షి. అది మహారాజు గారు చెప్పేది. సాక్షిగా ఉండటం అనేది సహజం. అందులో ఏమీ సమస్య ఉండదు. సమస్య అల్లా దేని మీదనైనా మరీ ఎక్కువ ఆసక్తిని చూపించటము. ఎక్కువ ఆసక్తిని చూపిస్తే దానితో తాదాత్మ్యం చెందటం జరుగుతుంది. నువ్వు ఎందులో లీనమైపోతావో అది నిజం అనిపిస్తుంది. అంటే కొంచెం ఆసక్తి తీసుకోవడం మొదలుపెట్టగానే అహంకారం మొదలవుతుంది అని. అట్లా ఊరకు చూస్తూ ఉంటే ఉన్నదాన్ని ఉన్నట్టు, లేని దాన్ని లేనట్టు, అంతకు మించిపోకూడదు. అట్లా చూడటం వరకే. అది సాక్షి. ఒకసారి మళ్ళీ ఎవరు అడిగారు, సాక్షి గురించి ఏమిటి, అది సత్పదార్థమా అసత్పదార్థమా అంటే రెండు రకాలుగానే చెప్తున్నట్లు అనిపిస్తుందండి. ఇప్పటిదాకా మనం విన్నది చూస్తే అది ఏం పట్టించుకోకుండా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏ భావాలు లేనప్పుడు, భావాల్లోనూ ఉంటుంది, భావాలు లేనప్పుడు ఉంటుంది. ఇట్లా చెప్తే సత్పదార్థమా అన్నట్టుగా ఉంటుందిట. అందుకని అడుగుతున్నాడు, సత్పదార్థమా అసత్పదార్థమా అని. మహారాజు గారు చెప్తున్నారు, అది రెండును. అసత్తు లేక అజ్ఞానం యొక్క చివరి మెట్టులో వచ్చేది సాక్షి. అట్లాగే సత్పదార్థానికి వెళ్ళటానికి మొదటి మెట్టు, అసత్తులో చివరి మెట్టు,
సత్పదార్థంలో మొదటి మెట్టు. అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పింది తలుపు లాంటిది అని. ఇటుపక్క అహంకారం, అటుపక్క శుద్ధ చైతన్యం, సాక్షి అనేది తలుపు లాంటిది. దాన్ని ఇక్కడ మెట్టు అని చెప్పారు. ఇటుపక్క చివరి మెట్టు, అటుపక్క మొదటి మెట్టు. నేను సాక్షిని మాత్రమే అనేది ఆ విధంగా చూస్తే అబద్ధము నిజము రెండును. అసత్యం అని ఎందుకు అంటామంటే నేను అన్న భావం అందులో ఉంటుంది. నిజము అని ఎందుకు అంటామంటే నేను సాక్షిని అన్నట్టు ఉంటుంది కాబట్టి, అంటే కలిసిపోకుండా ఉంటుంది కాబట్టి నిజం. రెండు ఉంటాయి. ఉత్త నేనుగా ఉండటం శుద్ధ చైతన్యం, ఉత్తగా ఉండటం శుద్ధ చైతన్యం, కలిసిపోతూ ఉండటం అహంకారం. ఇది కొద్దిగా కలుస్తున్నట్టు ఉంటుంది కానీ తాదాత్మ్యం చెందదు. అదే రకమైన ప్రశ్నకు మళ్ళీ ఇంకోటి, సాక్షి చైతన్యం శాశ్వతంగా ఉంటుందా ఉండదా? మహారాజు గారు అన్నారు అది శాశ్వతం కాదు. చూడబడే పదార్థం ఉన్నప్పుడు అది వస్తుంది, చూడబడేది లేకపోతే పోతుంది. చూడబడేది చూసేది రెండు కూడా ఎందులో వస్తూ పోతూ ఉంటాయో అది అతీతమైనటువంటిది, కాలంతో సంబంధం లేనటువంటిది. అంటే సాక్షి అన్న భావం కూడా అక్కడ ఉండదు. ఎట్లా ఉంటుందంటే గాఢ నిద్రలో లాగా అని మనకు మనం సమాధానం చెప్పుకోవచ్చు. తరువాత నిన్ను నీవు ఏ మార్పు ఉండని సాక్షి స్వరూపంగా తెలుసుకో. మారిపోయే మనస్సుకి సాక్షిగా ఉండే స్వరూపాన్ని తెలుసుకో, అది చాలు. చూడండి మహారాజు గారి మాట, సాక్షిగా ఉండు, అది చాలు. అన్నీ మారిపోతున్నాయి, మనస్సు కూడా మారుతోంది, నేను మారకుండా ఉన్నాను, అంతవరకైనా చాలు అంటున్నారండి. అంటే ఏంటి? తర్వాత ఏమిటి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది. మహారాజు గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, శుద్ధ చైతన్యం, విశ్వాత్మకమైన చైతన్యం, అంతా నేనే, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అబ్బో అనిపిస్తాయి అవి. ఇక్కడ సామాన్య సాధకులకు కూడా సరిపెట్టేది చెప్తున్నారు. మారిపోయేటటువంటి మనస్సుకి మారనటువంటి సాక్షిగా నువ్వు ఉన్నావు, అది తెలుసుకో, చాలు. అంటే ఏంటండి, మనకు ముఖ్యంగా కావాల్సింది వాసనాక్షయము. నేను సాక్షిని అని తెలుసుకున్నా కూడా మనస్సులో క్షాళన జరగడం మొదలవుతుంది, అది జీవన్ముక్తిని కలిగిస్తుంది. ఇంకా ఏవేవో అనుభవాలు నాకు రాలేదు అని ఆందోళన పడవలసిన అవసరం కూడా లేదు అని దీని నుంచి అర్థం చేసుకోవచ్చు మనం. తర్వాత నిన్ను నీవు ఒక వ్యక్తిగా ఊహించుకుంటున్నావు కదా, అది ప్రపంచంలో ఒక భాగం, అది నీ మనస్సులో ఉంటుంది. నువ్వెక్కడున్నావు? నువ్వంటే ఇక్కడ వ్యక్తి, నేను ఫలానా అనేది మనసులో ఉంటుంది, నేను ఫలానా అనే భావం. ఆ భావాలన్నీ ఎక్కడొస్తున్నాయి? మనస్సులో వస్తున్నాయి అనుకుంటే ఆ మనస్సుని బయట నుంచి చూస్తున్నట్లుగా చూడు. అక్కడే ఉండి మనస్సును చూస్తున్నాను అంటే మళ్ళీ అహంకారంతో కలిసిపోయే అవకాశం ఉంది. బయట నుండి చూస్తున్నట్లు, ఎక్కడో కొంచెం దూరంగా ఉండి చూస్తున్నట్లుగా చూడు. అంటే ఇదేనండి సాక్షి అన్నమాటనే ఇంకొక రకంగా చెప్పారు. బయట ఎక్కడో ఉండి చూస్తున్నట్లుగా చూడు అంటే ఏం పట్టించుకోకుండా అసంగంగా. నీవు సాక్షివే అని గుర్తు చేసుకోవటం కోసం రోజువారీ జీవితంలో కలిగే
ప్రతి సంఘటనను ఉపయోగించుకో. ఆ స్థితిలో జంతువులు ఉండరు, దేవతలు ఉండరు అన్నారు. చూడండి, ఇది కూడా ఒక మంచి సాధన పద్ధతి, చాలా మందికి ఉపయోగిస్తుంది. రోజువారీ జీవితం మానుకొని కూర్చోనక్కర్లా, కానీ కలిగే ప్రతి సంఘటనని నేను సాక్షిని అన్న భావాన్ని కలిగించుకోవటం కోసం, గుర్తు తెచ్చుకోవడం కోసం ఉపయోగించుకో అన్నారు. మనం చెప్తూ ఉంటాం, ప్రతి బాధ ఒక బోధ. అంటే సంఘటన ఎటువంటిది వచ్చినా దానివల్ల ఏదో కొంచెం రాగమో ద్వేషమో ఏదో కలిగింది, మనసులో చలనం వచ్చింది. అంతకుముందు సాధన చేసి ఉంటే ఈ సాక్షి సాధన అవి వెంటనే లేదా కాసేపు అయిన తర్వాత గుర్తొస్తుంది, ఏంటి మనసు ఇట్లా చలిస్తోంది అనగానే, ఓ నేను సాక్షిని కదా, నాకేం లేదు, ఆ సంఘటన నాకు కాదుగా అని గుర్తొస్తుంది. ఆ విధంగా రోజువారీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ నీకు గుర్తు చేస్తూ ఉండాలి. సంఘటనతో, ఈ సంఘటనతో నాకు సంబంధం లేదు, అది వచ్చింది పోయింది, నేను సాక్షిగా అటు ఊరక చూస్తూ మారకుండా ఉన్నాను అని. ఇది చాలా గొప్ప సాధన విషయం అండి. అంటే తెలియదని కాదు, ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ కొంచెం నొక్కి నొక్కి చెబుతున్నాం. బాగా గుర్తించుకుని దీన్ని అభ్యాసం చేయొచ్చు. ఏకాంతంలో ఎక్కడో గుహల్లో కూర్చొని తలుపులు వేసుకొని బంధించుకొని ఎక్కడో కూర్చొని రోజంతా సాధన చేయాలి, అది కాదు. ఇది మంచి సాధన. అన్ని నిజ జీవితంలో అన్ని జరుగుతూ ఉంటాయి. మనసు ఎప్పుడెప్పుడు చెలుస్తుందో, అంటే చలించడం అంటే ఏంటి, కాస్త కూస్త చలనం, వాటిని పట్టించుకోకుండా, మనకి రాగద్వేషాలు లేకుండా ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి, మనకి ఇబ్బంది లేదు. కొంచెం ఒడిదుడుకులు కలిగించేటటువంటి సంఘటన రాగానే నేను సాక్షిని కదా, అది నాకు కాదుగా అనాలి. ఎంత తొందరగా అది గుర్తొస్తే అంత మంచిది. మనం లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం పెట్టుకోవాలి. తొందరగా నాకేం కాలేదు కదా అనే మాట తొందరగా గుర్తొచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎట్లాగూ అంటే 10 సార్లు అనుకుంటూ ఉంటే అలవాటై తొందరగా గుర్తొస్తుంది. ఇందాక వచ్చిన ప్రశ్న మళ్ళీ, ఈ సాక్షి అనేటువంటిది సత్యమా అసత్యమా అంటే, అది చూడబడే వస్తువు ఉన్నప్పుడు సాక్షి ఉంటుంది, ఆ వస్తువు లేకుండా పోతే ఇది కూడా లేకుండా పోతుంది. అందువలన అది అంత సత్యము అని చెప్పడానికి కూడా లేదు. కానీ ఏ పదార్థము లేనప్పుడు కూడా అది ఉంటుంది. ఇందాక వచ్చిన ఇదే మాట, శబ్దం ఉన్నప్పుడు శబ్దాన్ని చూసే సాక్షి ఉంటుంది. 2 శబ్దాల మధ్యలో నిశ్శబ్దం, ఏమీ లేదని తెలుసుకోవడానికి కూడా సాక్షి కావాలి. ఆ రకంగా చూస్తే అది నిజము. అంటే సత్యము అసత్యము 2 దాంట్లో ఉన్నాయి. అందువలన అది అసత్యానికి సత్యానికి మధ్యలో వంతెన లాంటిది. అది అసత్యం, పూర్తిగా అసత్యం. ఇది వ్యక్తి, దేహము, మనస్సు, నేను, నాది ఇవన్నీ పూర్తిగా అసత్యం. దాన్ని పరిశీలిస్తూ ఉంటే ఊరకట్టు చూస్తూ ఊరక చూస్తూ ఉండేటువంటి వస్తుంది. అది దాంతో పోలిస్తే చాలా సత్యం, ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇందులో కూడా కొంత సత్యం ఎందుకుంది అంటే, చూడబడేది లేకుండా పోతే సాక్షి కూడా లేకుండా పోతుంది. అంటే గాఢ నిద్ర మొదలైన అవస్థలు లేకుండా పోతుంది. కానీ దీని ఉపయోగం ఏంటి, ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది, వంతెన లాంటిది అన్నారు. అంటే సాక్షి సాధనను ఉపయోగించుకుని తర్వాత ఉన్నటువంటి శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్ళాలి. వంతెన యొక్క ఉపయోగం ఏమిటి చెప్తున్నారు, దాటటం కోసమే. నేను కాదు, నాది కాదు అంటూ ఉండటమే సాక్షి యొక్క పని.
పరమ చైతన్యంలో అంటే భావాతీతమైనటువంటి స్థితిలో నుంచి సాక్షి బయల్పడుతుంది. ఆ సాక్షి ఏం చేస్తుంది? వ్యక్తిని కలిగిస్తుంది. అంటే అజ్ఞానం కలిగేటటువంటి పద్ధతి అండి. పైనుంచి కిందికి వస్తున్నారు. ముందు శుద్ధ చైతన్యం, అందులో ఎందుకో సాక్షి చైతన్యం అన్నింటినీ గమనిస్తూ నేను అనేది మొదలవుతుంది అన్నమాట. కానీ దేన్ని పట్టించుకోదు, కానీ నేను అనేది మొదలవుతుంది. అది సాక్షి. అది ఇంకా బాగా బలపడ్డప్పుడు, అంటే అజ్ఞానం బలపడ్డప్పుడు వ్యక్తిగా వస్తుంది. అప్పుడు శుద్ధ చైతన్యం కంటే నేను వేరు అనే భావం మొదలవుతుంది అన్నారు. నేను సాక్షి చైతన్యమే అని నాకు ఎట్లా తెలుస్తుంది అని అడిగితే, నువ్వు సాక్షివే కాబట్టి సాక్షి తెలిసినట్లే. ఆ సాక్షి వచ్చి ఎదురకుండా నిలబడదు. అంటే ఇక్కడ తెలుసుకోవడం అంటే ఓ రకం ఉండటమే, అంటే సాక్షిగా ఉండటమే. తరువాత ఒకరి ప్రశ్న, నిశ్చలమైన మనస్సు వలన ఉపయోగం ఏమిటి? మహారాజు గారు చెప్తున్నారు, మనస్సు నిశ్చలంగా మౌనంగా ఉండినప్పుడు నిన్ను నీవు శుద్ధమైన సాక్షి స్వరూపంగా తెలుసుకోగలుగుతావు. అంటే మనకు తెలిసిందేనండి. ఇంకో రకంగా చెప్పడం, మనస్సు నిశ్చలమైనప్పుడు ఏది మిగులుతుందో అది సాక్షి. అక్కడ దేన్ని ప్రత్యేకంగా చూడటం లేదు. ఒకరు చూసినా దాని గురించి ఆలోచించడం, మంచి చెడు విచారించడం అదంతా ఉండదు. అట్లా ఓవరకు ఉంటుంది మనస్సు. అదే సాక్షి చైతన్యం అన్నారు. తర్వాత చైతన్యంలో వచ్చే స్థాయిలు అంటే 3 రకాలు మనం చూస్తూ ఉన్నవే. మళ్ళీ ఒకసారి చెప్తున్నారు, శుద్ధ చైతన్యం మరొక వస్తువును గమనిస్తున్నట్లుగా ఉంటే అది సాక్షి అవుతుంది. అసలు వస్తువు అన్న మాట కూడా లేకుండా ఊరకుంటే శుద్ధ చైతన్యం. ఏదో కనపడుతోంది అయితే మంచి చెడు అనకుండా ఊరకు చూడటం, అది సాక్షి అవుతుంది. తరువాత ఆ చూడబడేటటువంటి పదార్థంతో తాదాత్మ్యం కూడా చెందితే, చూడబడేదంటే ఇక్కడ శరీరము మనస్సు అనుకోండి, వాటితో కలిసిపోయి నేనే అన్నట్లుగా అనుకుంటూ ఉంటే కోరిక భయం దానివల్ల కలుగుతూ ఉంటాయి. అటువంటి స్థితిని వ్యక్తి అంటారు. నిజానికి ఉండేది ఒకే ఒక్క స్థితి, అంటే చైతన్యమే. ఆ చైతన్యమే రకరకాలుగా ఉంటుంది. ఒక నాటకంలో గాని సినిమాలో గాని ఒకే వ్యక్తి 2-3 రకాల వేషాలు వేయచ్చు. ఏకపాత్రాభినయనం, ద్విపాత్రాభినయనం, త్రిపాత్రాభినయనం ఇట్లా అంటూ ఉంటారు. పూర్వం నాటకాల్లో అయితే ముందు ఒక వేషం వేసి తర్వాత కాసేపు అయినాక వేషం మార్చుకుని వచ్చి మళ్ళీ ఇంకొక వేషం కింద యాక్షన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు సినిమాలు వచ్చినాక చూపిస్తున్నారు ఒకే వ్యక్తి అటు ఇటు ఎదుర్కొండా నిలబడ్డట్టు. వాళ్ళు ఏదో చేస్తారు, ట్రిక్స్ చేసి ఒకే వ్యక్తి 2 పాత్రలు చూపిస్తున్నారు. అట్లాగే ఇక్కడ శుద్ధ చైతన్యం అనేది అసలైన పదార్థం, సత్యమైన పదార్థం అయితే అది 3 రకాలుగా తాను తానుగా ఉంటే శుద్ధ చైతన్యం, తాను తానుగా ఉండకుండా ఏదో ఉన్నట్లు అది ఊహే వస్తే అయినా దాన్ని పట్టించుకోకుండా ఏదో ఉన్నట్టుగా అనిపిస్తే సాక్షి, పట్టించుకోవడం మొదలు పెడితే వ్యక్తిత్వం, అహంకారం. దాన్ని ఇంకా చెప్తున్నారు, ఉన్నాను అన్న భావంతో మాత్రం కలిస్తే సాక్షి, అది కూడా లేకుండా అనంతంగా ఏ భావము లేకుండా ఉండిపోతే అది పరమాత్మ, భావాతీతం. దాన్నే ఇంకో రకంగా చెబుతున్నారు, ఈ త్రిమూర్తులు మనస్సు, ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ, శుద్ధ చైతన్యం,
ఈ మూడింటిని చూస్తున్నప్పుడు అంతా ఒకటే అని తెలుస్తుంది. మూడు రకాలుగా పనిచేసేటటువంటి ఒకే ఒక శక్తి. ఇందాక నటుడు ఉదాహరణ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, మన ఇంట్లో కరెంటు పెట్టించుకుంటున్నాం. ఆ కరెంటు ఎట్లా పనిచేస్తుంది? బల్బులో పెడితే వెలుతురుగాను, ఫ్యాన్ లో పెడితే తిరుగుతూ గాలి ఇవ్వడం గాను, మన ఫ్రిడ్జ్లు మిక్సీలు అట్లాంటి వాటిలో పెడితే వేరే పనులు చేస్తున్నట్టు, టీవీలో ఇంకో రకమైన పని చేస్తున్నట్లు ఉన్నట్టుగా ఒకే చైతన్యం ఒకసారి తానుగా ఉంటుంది. ఉత్త ఉనికిగా ఏదో కనపడుతున్నట్టుగా ఉంటే సాక్షి. దీంతో కలిసిపోయి నేనంటూ ఓ శరీరం మీద పడి దాంతో కలిసిపోయి నేనన్నట్టుగా వ్యవహారం చేస్తూ సుఖ దుఃఖాలు కూడా పొందుతున్నట్లు అనిపిస్తే అహంకారం లేక వ్యక్తి. ఇవి దేనివల్ల వస్తాయి? వ్యక్తిత్వం దేనివల్ల వస్తుంది? సంగము వలన, తాదాత్మ్యం కలయిక వలన. సాక్షి దేనివల్ల వస్తుంది? విరాగం, అసంగం, వేరు చేసుకోవడం వల్ల. తర్వాత శుద్ధ చైతన్యం ఎట్లా వస్తుంది? భావాతీతం, అసలు ఏం లేకుండా అటు ఊరకుండటం వల్ల. అని మూడింటికి గల వ్యత్యాసాన్ని చూపించారు. మూడింటికి వ్యత్యాసం ఉన్నదంటే ఏంటి? సామాన్యుల అనుభవంలోనూ వివరించడం కోసం. యథార్థంగా అంతా ఒకటే, తేడా లేదు. దాన్నే మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నారు. ముఖ్యమైన ఒకటి మళ్ళీ చూస్తున్నాం మనం. నిన్ను నీవు ఒక శరీరంగా భావించుకుంటున్నంత వరకు ఈ ప్రపంచమంతా ఎన్నో పదార్థాలతో నిండిన దానిలా కనిపిస్తుంది. నిన్ను నీవు ఒక చైతన్యానికి కేంద్రంగా అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా మనస్సుగాను, మనస్సు అనే సముద్రంగాను కనిపిస్తుంది. అంటే చైతన్య దృష్టితో చూసినప్పుడు పదార్థాలు, భౌతికమైన పదార్థాలు లేనిలేవు, అన్నీ చైతన్యంలోనే అగుపిస్తున్నాయి. మనస్సు అనేటువంటి సముద్రంలో ఉండేటటువంటి పదార్థాలు. దీనికి మన ఉదాహరణ ఏంటంటే కళ వచ్చినప్పుడు అంతా మనస్సులోనే కనపడుతుంది. ఇది ఒక పద్ధతి అన్నారు. ఇంకోటి, నిన్ను నీవు యథార్థంగా దర్శించుకున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం నువ్వే అయిపోతావు. ఇదండి ఇంకో రకంగా ఆ వ్యక్తి సాక్షి శుద్ధ చైతన్యాన్ని ఇంకొక రకంగా దాంతో కలిసి చూస్తే ఎన్నో పదార్థాలు శరీరంతో కలిసి చూస్తే అన్నిటినీ కలిపి చూస్తూ ఉంటే నువ్వు చైతన్యం, అదంతా మనస్సు, ప్రపంచం మొత్తం మనస్సే. అసలు నువ్వు దేంతో కలవటం లేదు, చూడటం లేదు, ఊరక ఉన్నావు. ఆ దృష్టితో చూస్తే ప్రపంచం మొత్తం నువ్వే. నేను ఫలానా దాన్ని చూస్తున్నాను అనున్నది ఇంకా అంతా నేనే. మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా చెబుతున్నారు. అంటే ఒక్కొక్కరు అడిగినప్పుడు ఒక్కొక్క రకంగా చెప్పేవారు. దానికి దీనికి తేడా లేదు, చెప్పడంలోనే తేడా. ఎందుకంటే రకరకాలుగా చెప్తుంటే బాగా అర్థం అవుతుందని మనం కూడా రకరకాలుగా చూడొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే శరీరం అనేది నీ యొక్క బాహ్య ఆత్మ, బహిరంగంగా కనిపించే ఆత్మ. చైతన్యం అనేది నీ ఆంతరంగికమైన ఆత్మ. శుద్ధ చైతన్యం పరమాత్మ. ఇంతకుముందు చెప్పిందేనండి, శరీరంతో కలిస్తే అహంకారం, ఉత్త చైతన్యంగా ఉంటే సాక్షి, భావాతీతం, ఏం లేనట్టుగా సాక్షి అనేది కూడా లేకుండా సాక్షి అతీతంగా అయిపోతే అది పరమాత్మ. మళ్ళీ ఇంకొక రకంగా చెబుతున్నారు. వ్యక్తి అంటే అహంకారం ఊరికే కొట్టుకుంటూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. శుద్ధ చైతన్యం దేశకాలన్నింటినీ తనలో కలిగి ఉంటుంది. ఇక పరమాత్మ చెప్పడానికి వీల్లేంది. మళ్ళీ ఇంకొక రకంగా అదే నేను ఫలానాగా ఉన్నాను అనేది పోతే
అంతా నేనే అనేది వస్తుంది. అంతా నేనే అనేది పోయినప్పుడు నేను అన్నది వస్తుంది. ఆ నేను అనేది కూడా పోయినప్పుడు సత్పదార్థం మాత్రమే ఉత్త ఉనికిగా ఉంటుంది, ఊరక ఉండటం. అందులోనే అన్ని వ్యక్తులు ఉంటాయి, అంటే అన్ని అలంకారాలు అందులో ఒక భాగంగా ఉంటాయి. వేరువేరుగా కాకుండా ఒకటియే అనేక రకాలుగా చూడటమే మనస్సు చేరుకోగలిగిన అత్యుత్తమమైన స్థితి. మనస్సు ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అంటే భావాతీతంలో ఉండదు, మనస్సు కూడా అయిపోయింది గాఢ నిద్రలోలాగా. అయితే మనం ఈ విచారణ సాధన ఇట్లాంటివి చేస్తుంటే మనస్సు ఎంతవరకు పోగలుగుతుంది అంటే ఎన్నెన్నెన్నో కల్పిస్తూ ఉంటాయి, కానీ అనేకం అనిపించదు. ఎట్లా నేను అన్నా అనుకోండి, నేనులో నా చెయ్యి, నా కాలు, నా వేలు ఇవంటి ఆలోచిస్తూ ఉంటే వేరు 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 కనపడతాయి. అట్లా కాకుండా నేను అన్నారనుకోండి, శరీరం మొత్తం కలిపి నేను అవుతుంది. అట్లాగే ఆ సాక్షిభావం బాగా ముదిరినప్పుడు అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అంతా నేనే. అది ఏంటి, ఇదేంటి, ఇదేంటంటే అవన్నీ 4 భాగాలే. భాగాలుగా ఉన్నాయి కానీ వేరు కాదు, అది చెప్తున్నారు ఇక్కడ. అంటే రకరకాల అనుభవాలండి. రకరకాల అనుభవాలంటే కొత్త కొత్తవి, దానికి వ్యతిరేకం అని కాదు. ఏ అనుభవం చెప్పినా ఇవన్నీ మనస్సుకే కలుగుతాయి కాబట్టి ఒక్కొక్కరి మనస్సులో ఒక్కొక్క రకమైన అనుభవం కలగచ్చు. అందరికీ ఒకటే కలగాలని లేదు. ఎందుకు? మనస్సులో తేడాలుంటాయి కాబట్టి. మరి అందరికీ సమానమైన అనుభవం ఏమిటి అంటే చెప్పడానికి వీలైనటువంటిది శుద్ధ చైతన్యం, పరమాత్మ, గాఢ నిద్ర అందరికీ ఒకటే కానీ చెప్పలేరు, అట్లా ఉంటుంది. కొంచెం కింది స్థాయికి వస్తే రకరకాలు ఉండొచ్చు. ఒకరికి అంతా నేనే అనిపిస్తుంది, కొంచెం భక్తిభావంతో సాధన చేసిన వాళ్ళకి అంతా పరమాత్మ అనిపిస్తుంది. ఏమిటి ప్రపంచం, ఏమిటి ప్రపంచం అని అట్లా విచారణ చేసుకుంటూ వచ్చిన వారికి అంతా స్వప్నం అని అనిపిస్తుంది. కానీ అంతా ఏకత్వమే, మళ్ళీ అది అద్వైతం.